పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. సామాన్య 22వ సోమవారము. బైబిల్ పట్టణములు. మొదటి పట్టణము పునీత చిన్నప్ప గారు కొరంథీయులకు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 1వ వచనము నుండి 5వ వచనము వరకు. సోదరులారా, దేవుని రహస్యమును మీకు బోధించి వచ్చినప్పుడు గొప్ప పదజాలమును గాని మహత్తరమైన పాండిత్యమును గాని నేను ఉపయోగింపలేదు. నేను మీతో ఉన్నప్పుడు యేసుక్రీస్తును గూర్చియు, అందును ముఖ్యముగా శిలువపై ఉన్న ఆయన మరణమును గూర్చియు తప్ప మరేమియు తెలుసుకొనకూడదని నేను నిశ్చయించుకొంటిని. కనుక నేను మీతో ఉన్నప్పుడు బలహీనతతోనూ భయముతోనూ మరియు ఎంతో వణుకుతోనూ ఉంటిని. నా ఉపన్యాసమును మరియు నా సువార్త ప్రకటన జ్ఞానయుక్తమైన తీయని పలుకులతో గాక దేవుని ఆత్మశక్తిని నిరూపించినవై ఉండెను. కనుక మీ విశ్వాసము మానవ వివేకముపై కాక దేవుని శక్తిపై నిలిచియున్నది. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 97వ వచనము నుండి 102వ వచనము వరకు. నీ ధర్మశాస్త్రమనిన నాకు మికిలి ప్రీతి, నేను దినమెల్లా దానిని మననము చేసుకొనుచుండును. నీ ఆజ్ఞలు నిత్యము నా చెంతనున్నవి, వాని ద్వారా నా శత్రువుల కంటెను నన్ను వివేకవంతుని చేసితివి. నీ శాస్త్రములను ధ్యానించుకొనుట వలన ఉపదేశులందరి కంటే నేను ఎక్కువ గ్రహించితిని. నీ ఉపదేశములను పాటించుట వలన నేను వృద్ధుల కంటే ఎక్కువ జ్ఞానమును ఆర్జించితిని. నీ వాక్యమును అనుసరింపగోరితిని కనుక నేను దుష్ట కార్యములెల్లా విడనాడితిని. నేను నీ విధుల నుండి వైదొలగలేదు, నీవే స్వయముగా నాకు బోధ చేసితివి. ఆమేన్.